సో బ్యాంక్ నిఫ్టీ అయితే సో బ్యాంక్ నిఫ్టీ సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఒక సో మోస్ట్ ప్రాబబ్లీ 43,340 కింద కానుంటే సెల్ ఆర్డర్ చూడొచ్చు మేడం. 340 కింద కానుంటే మోస్ట్ ప్రాబబ్లీ సెల్ కే చూడాలి. 345 కానీ క్రాస్ అయిందంటే బై ఆర్డర్ చూడొచ్చు. 340 కింద ఉండడానికి సేపు సెల్ ఆర్డరే. సో ఒకవేళ మార్నింగ్ 43,080 కానీ బ్రేక్ 43,000 కానీ బ్రేక్ అయిపోతే నెక్స్ట్ మనకి ఎక్కువ టార్గెట్ లేదు మేడం. డౌన్ సైడ్ అయితే ఎక్కువ టార్గెట్ లేదు, అడ్డంకులు ఎక్కువ ఉన్నాయి. సో కిందకి కానీ వస్తే 43,000 దగ్గర కానీ వస్తే ఒక 100-200 పాయింట్స్ పైకే చూడొచ్చు, కానీ డౌన్ సైడ్ అయితే చాలా అడ్డంకులు కనిపిస్తున్నాయి మేడం ఇక్కడ. సో చూస్తే కూడా మోస్ట్ ప్రాబబ్లీ చూసామంటే ఆల్మోస్ట్ 42,937 దాకా రావడానికి ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితేనే డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది మేడం. ఇది కానీ బ్రేక్ అయితే 42,900 కానీ బ్రేక్ అయితే 700 దాకా రావడానికి ఛాన్స్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే స్ట్రాంగ్ గానే ఉంది సార్. బ్యాంక్ నిఫ్టీ అయితే స్ట్రాంగ్ గానే ఉంది. ఆల్మోస్ట్ నేనైతే ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయినట్టు బ్రేక్ వెళ్ళిపోయింది. బ్యాంక్ నిఫ్టీ సైడ్ అయితే పుట్ ఆర్డర్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు సార్, జాగ్రత్తగా చూసుకోండి. నిఫ్టీ అయితే పుట్ ఆర్డర్ ఓకే, కానీ బ్యాంక్ నిఫ్టీకి అయితే పుట్ ఆర్డర్ కొద్దిగా డేంజర్గా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కానీ 43,937 పైన కానీ ఉంటే కాల్ ఆర్డర్కే చూడడం ప్రిఫరెన్స్ ఎక్కువ మేడం. సో బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆర్డర్ అంటే ఆల్మోస్ట్ ఫిన్ నిఫ్టీ కూడా బై సైడే ఉంటుంది. సో ఇక్కడ హైయెస్ట్ చూస్తే 61,000 ఉంది. సో 61,000 అంటే 43,500 అనేది రెసిస్టెన్స్ మేడం. సో 43,500 దగ్గరికి కానీ వెళ్తే పిఈ ఆర్డర్ చూడొచ్చు. ఒకవేళ డౌన్ గాని అయితే ఆల్మోస్ట్ 43,200 పైన ఉన్నంత సేపు కూడా కాల్ ఆర్డర్ కి చూడొచ్చు. సారీ, 200 కానీ టచ్ అయ్యి కింద కానీ ఉంటే పుట్ ఆర్డర్ చూడొచ్చు. టార్గెట్ వచ్చి 42,950. 42,950 200 పైన కానీ ఉంటే 43,200 పైన కానీ ఉంటే టార్గెట్ వచ్చి 43,500. సో 43,200 అనేది మిడిల్ లైన్ మేడం. ఇక్కడ మనం ఆర్డర్ ఇక్కడ ఏదన్నా డెసిషన్ తీసుకోవచ్చు అంతే తప్ప ఇంకా వేరే దగ్గర అయితే ఎట్టి పరిస్థితుల్లో డెసిషన్స్ తీసుకోవద్దండి. ఒకసారి దీంట్లో చూద్దాం లెవెల్స్. సో ఇక్కడైతే మనకి 43,339 దాటితేనే కాల్ ఆర్డర్ మేడం. 43,339 దాటితేనే కాల్ ఆర్డర్. దాటితే 43,518 ఫస్ట్ టార్గెట్, 43,817 సెకండ్ టార్గెట్, 44,036 అనేది థర్డ్ టార్గెట్ మేడం. సో 43,339 పైకి వెళ్తేనే మేడం కాల్ ఆర్డర్. సో 43,259 కింద గానుంటే మడుగు పుట్ ఆర్డరే. 43,259 కింద గానుంటే పుట్ ఆర్డర్. ఫస్ట్ టార్గెట్ వచ్చి 43,000 పెట్టుకోండి. ఇది కొద్దిగా సైకలాజికల్ లెవెల్ కాబట్టి ఇక్కడికి వస్తే ఎగ్జిట్ అయిపోండి. ఒకవేళ ఇది కానీ బ్రేక్ అయితే 42,781, అది కూడా బ్రేక్ అయితే 42,482. సో ఈ లెవెల్స్ అనేటివి గుర్తుపెట్టుకోండి బ్యాంక్ నిఫ్టీలో. సో నెక్స్ట్